గైస్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మొత్తం దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, శాలరీ ప్యాకేజ్ ఎంత, మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 6వ తేదీ మే 2025 అండి. సో ఏంటంటే కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మినేషన్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ కానీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కానీ 31 మార్చ్ 2025 నాటికైతే కౌంట్ చేసుకొని మనమైతే యాడ్ చేయాల్సిందైతే ఉంటుంది. సో మనకి ఇది జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఈపీఐఎల్ అండి, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్. ఇది వచ్చేసరికి ఏంటంటే పవర్, స్టీల్, ఇండస్ట్రియల్, సివిల్ అండ్ ఇన్సెక్టర్స్ మీద అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 4 ఇయర్స్ అయితే జాబ్ కాంట్రాక్ట్ కింద అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఏమైనా వర్క్ కంటిన్యూ అయ్యాకంటే 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తామన్నట్టు చెప్తున్నారు. ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజరు, లెవెల్ వచ్చేసరికి E1 అండి. ఇదేంటంటే మనకి రెమ్యునరేషన్ కింద 40,000 పర్ మంత్ ప్లస్ ఏంటంటే హౌస్ రెంట్ అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 22 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్స్కి 4 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 4 పోస్టులు, ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వేకెన్సీస్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే చూద్దాము. సివిల్ వాళ్ళకి 11 పోస్టులు, ఎలక్ట్రికల్ వాళ్ళకి 4 పోస్టులు, మెకానికల్ వాళ్ళకైతే 3 పోస్టులు అయితే ఉన్నాయి. రీజియన్ వైజ్ చూసుకుంటే వెస్టర్న్ రీజియన్ 2, వెస్టర్న్ రీజియన్ 7, నార్థన్ రీజియన్ 1, నార్త్ ఈస్టర్న్ రీజియన్ 2, సౌతర్న్ రీజియన్ వచ్చేసరికి 6 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయినా చదివి ఉండొచ్చు. అదేంటంటే సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అదర్ ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలి. ఇంకోటి ఏంటంటే మార్క్స్ వైజ్ చూసుకుంటే మినిమం 55% అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పోస్టుకు మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 సంవత్సరాలు అండి. అది కూడా ఏంటంటే 31వ తేదీ మార్చి 2025 నాటికైతే 32 సంవత్సరాలు అనేది అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి మేనేజర్ గ్రేడ్ 2, లెవెల్ వచ్చేసరికి E2 అని ఇచ్చాడు. సో దీనికి ఏంటంటే శాలరీ విషయానికి వచ్చేసరికి 50,000 పర్ మంత్ అండ్ అప్లికేబుల్ హౌస్ రెంట్ అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. రిజర్వ్డ్ పోస్టులు అయితే ఓసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మేనేజర్ గ్రేడ్ 2 సివిల్ కింద అయితే 5 పోస్టులు ఉన్నాయి. అండ్ మేనేజర్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ వచ్చేసరికి 3 అండ్ మేనేజర్ గ్రేడ్ 2 మెకానికల్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. సో రీజన్ వైజ్ చెక్ చేసుకుంటే నార్థన్ రీజియన్లో 8, ఈస్టర్న్ రీజియన్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ చదివి ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ చదివి ఉండాలి. సివిల్లో లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే మినిమం 55% మార్క్స్ అయితే మనకైతే వచ్చి ఉండాలి. ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే మినిమం 4 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. 31 మార్చి నాటికైతే మనకైతే మ్యాక్సిమం 35 సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు, అంటే ఏజ్ లిమిట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ మేనేజర్ గ్రేడ్ 1, లెవెల్ వచ్చేసరికి E3 అండి. ఇది వచ్చేసరికి 60,000 పర్ మంత్ అయితే శాలరీ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
దాంతోపాటు అప్లికబుల్ హౌస్ రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ అదర్ అలవెన్సెస్ అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ టోటల్ వేకెన్సీ విషయానికి వచ్చేసరికి 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 11, ఓబీసీ వాళ్ళకు 5, ఎస్సీ వాళ్ళకైతే 5 పోస్టులు అయితే ఉన్నాయి. మేనేజర్ గ్రేడ్ 1 సివిల్ వచ్చేసరికి 8 అండ్ మేనేజర్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ వచ్చేసరికి 2 అయితే ఉన్నాయి. అండ్ రీజన్ వైజ్ చూసుకుంటే కార్పొరేట్ ఆఫీస్లో అయితే 2 జాబులు ఉన్నాయి. నార్థన్ రీజన్లో 2 జాబులు అండ్ నార్థన్ ఈస్టర్న్ రీజన్ అండ్ ఈస్టర్న్ రీజన్లో వచ్చేసరికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్ అండి. మనకైతే 55% మార్క్స్ అయితే వచ్చుండాలి. దీనికి వచ్చేసరికి మినిమం 6 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం అప్లై చేసేటువంటి ఈ పోస్ట్కి అయితే 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 37 సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. మేనేజర్ గ్రేడ్ 1 లీగల్ వచ్చేసరికి 1 పోస్ట్ అయితే ఉంది. అదేంటంటే నార్థన్ ఈస్టర్న్ రీజన్ కింద 1 పోస్ట్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎల్ఎల్బి అయితే చదివి ఉండాలి. మినిమం 55% అయితే మార్క్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజర్ గ్రేడ్ 1 ఐటీ వచ్చేసరికి 4 పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా నార్థన్ రీజన్లో అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివి కంప్యూటర్ లేదా ఐటీ లేదా ఎంసీఏ ఆర్ అదర్ ఈక్వలెంట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ మార్క్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 55% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మేనేజర్ గ్రేడ్ 1 వచ్చేసరికి ఐసిటీ సపోర్ట్ సర్వీస్ వచ్చేసరికి 3 జాబ్స్ అయితే ఉన్నాయి. అవి నార్థన్ రీజన్లోనే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ చదివి ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ చదివి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాంలో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. మినిమం 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ మేనేజర్ లెవెల్ వచ్చేసరికి E4 అండి. దీనికైతే 70,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికబుల్ హౌస్ రెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తామని అయితే చెప్పారు. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 18 అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 10 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉంది. సో ఫస్ట్ ఏంటంటే సీనియర్ మేనేజర్ సివిల్లో వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 1 పోస్ట్ అయితే ఉంది. సో రీజన్ వైజ్ చెక్ చేసుకుంటే నార్థన్ రీజన్ 1, నార్త్ ఈస్టర్న్ రీజన్ 1, సౌత్ రీజన్ అయితే 1. సో నెక్స్ట్ ఈస్టర్న్ రీజన్ అయితే 1 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ మేనేజర్ లీగల్ వచ్చేసరికి 1 పోస్ట్ ఉంది. అది కూడా సౌత్ రీజన్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ మేనేజర్ ఐటీ వచ్చేసరికి 8 అయితే ఉన్నాయి. సో ఇవి కూడా ఏంటంటే నార్థన్ రీజన్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ ఐసిటీ సపోర్ట్ సర్వీస్ నార్థన్ రీజన్లో అయితే 5 పోస్టులు ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్ అయితే ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే దీనికి 9 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో దీంట్లో అంటే ఏ ఫీల్డ్లో వాళ్ళకైతే యూజ్ఫుల్ అండి ఈ వీడియో. ఎవరికైతే ఫ్రెషర్గా చదివి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది అంత యూజ్ఫుల్ కాదనుకుంటున్నాను. సో మీరైతే వీడియోను స్కిప్ చేసేయచ్చు. ఎవరైనా కానీ ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి దీనిలో మాకు సెట్ అవుతుంది అనుకునే వాళ్ళైతే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీనికి రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు చెప్పారు కదా, ఎక్స్పీరియన్స్ వైజ్ చెప్పాం కదా. సో వాళ్ళకి ఏంటంటే ఆ పోస్ట్ వైజ్ వాళ్ళకి వీళ్ళు చెప్పారు ఈ ఎక్స్పీరియన్స్ దీని మీద అయితే ఉండాలని అయితే చెప్పారు. సివిల్ మీద అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని మీద అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. వాటి మీద అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అని ఇస్తున్నారు కదా, సో దానికి తగ్గట్టు మీకు ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఏ టాపిక్ మీద ఉండాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ మీద అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనాన్స్ మీద ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి లీగల్ మీద. సో నెక్స్ట్ ఐటీ అండ్ ఐసిటీ సపోర్ట్ సర్వీస్. సో నెట్వర్క్ డిజైన్ ఎక్స్పర్ట్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్స్ అంటారు ఎక్స్పర్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది.
ఇంకా లేదంటే నెట్వర్క్ ఇంజనీర్ ఎక్స్పర్ట్ మీద కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. లేదంటే జిఐఎస్ అండ్ పిఎం టూల్ ఎక్స్పర్ట్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ అష్యూరెన్స్ ఎక్స్పర్ట్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ అలవెన్సెస్ వచ్చేసరికి మనకైతే మంత్లీ రెమ్యునరేషన్ అయితే ఇస్తారని చెప్పాం కదా, హౌస్ రెంట్ అని ఇస్తారు. సో దాంతోపాటు మనకు ఏదైతే జాబ్ వచ్చిన లొకేషన్ బట్టి మనకైతే అదర్ అలవెన్సెస్ అనేది 10% రెమ్యునరేషన్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి. నెక్స్ట్ హెచ్ఆర్ఏ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. యాజ్ ఎ కంపెనీ బేస్డ్ ఆన్ పోస్టింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. పిఎఫ్ అమౌంట్ కూడా యాజ్ పర్ ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్ 1952 ప్రకారం అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీ విషయానికి వచ్చేసరికి మనకు మంత్లీ మ్యాక్సిమం ప్రీమియం వచ్చేసరికి 3000 కింద అయితే రీఎంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉంటుంది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అంటే 3 ఇయర్స్ అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అని అయితే ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి 10 ఇయర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే అప్లై చేసిన మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. www.epi.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 19 మార్చ్ 2025 అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సో ఎండ్ డేట్ వచ్చేసరికి 6th మే 2025 అండి. సో ఎవరైనా కానీ ఆల్రెడీ అప్లై చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే దీనికైతే అప్లై చేయండి. సో మీరేంటంటే ఈ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది అయితే బిఫోర్ అప్లై చేసే ముందు అయితే ఒకసారి చెక్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు. సో స్కానర్డ్ లేటెస్ట్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి జేపీఈజీ ఫార్మేట్లు అయితే ఉండాలి. అండ్ కేబీ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 60 KB లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో మనమైతే కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఆ పర్సనల్ డీటెయిల్స్ ఏంటంటే అంటే డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, కేటగిరీ అనేది అయితే కొంచెము ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వాలని అయితే చెప్తున్నారు. అండ్ పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది కదా, మినిమం ఇంత 55% రావాలనేసి అది కూడా ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే చెక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే జాగ్రత్తగా చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా చేయాలని అయితే చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే అప్లై చేసిన తర్వాత దీన్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో యూజ్ అవుతుందని అయితే అయితే చెప్తున్నారు. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఇన్ఫామ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో మన యొక్క ఎక్స్పీరియన్స్ని మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అనేది ఎలా అంటే 1:5 రేషియో కింద అయితే మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఫ్రాక్షన్ పర్సంటేజ్ వచ్చేసరికి 54.9 దాన్ని ఎట్లంటే 55 కింద అయితే మనకు క్యాల్కులేట్ చేసి మనల్ని అయితే తీసుకుంటామైతే చెప్తున్నారు. సో ఏంటంటే మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనము అప్లై చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళనైతే అడ్వాన్స్ బిఫోర్ ఇంటర్వ్యూ 20 days ముందు అయితే మనకైతే ఈమెయిల్ అయితే మనం షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అనేది అయితే చెప్తామని చెప్తున్నారు. అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మనకు 20 days ముందే మనకైతే మెయిల్ ఇస్తారంట మనం షార్ట్ లిస్ట్ అయినట్టు. సో దాన్ని బట్టి మనమైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా ఏమన్నా మేనేజ్మెంట్ ఏమన్నా రిటర్న్ ఎగ్జామ్ పెట్టాలా వద్దా అనేది అయితే బేస్డ్ ఆన్ ఫస్ట్ రిసీవ్డ్ అప్లికేషన్స్ని బట్టి మనం వాళ్ళైతే రిటర్న్ టెస్ట్ పెట్టాలా వద్దనేది అయితే చేస్తారని అయితే చెప్తున్నారు. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అండ్ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ అని అయితే కొన్ని లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది. సో రీజనల్ ఆఫీసెస్ వెస్ట్రన్ రీజన్ ఆఫీస్ వచ్చేసరికి ముంబైలో ఉంది, సౌత్ రీజన్ వచ్చేసరికి చెన్నైలో ఉంది, వెస్ట్రన్ రీజన్ వచ్చేసరికి కోల్కతాలో ఉంది, నార్థన్ రీజన్ వచ్చేసరికి గువాహతిలో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పీసీ వచ్చేసరికి భువనేశ్వర్లో అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ అప్లికేషన్ బట్టి వీళ్ళు లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. కొన్ని జనరల్
కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు ప్రాపర్గా సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. సో ఇంప్రాపర్గా సబ్మిట్ చేసినాక దాన్ని అయితే రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలని అయితే చెప్తున్నారు. యూజీసీ, ఐఐటీసీ అప్రూవ్డ్ స్టేట్ అథారిటీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే గ్రో డౌన్ రిమ్యూనరేషన్ మస్ట్ బి 1 year అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే మనము ఇంటర్వ్యూ డేటు విను ఎక్కడ ప్లేస్ అనేది అయితే మనకైతే ఈమెయిల్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు మళ్ళీ. సో ఇది ఇప్పటికి సంబంధించి దీనికి నెక్స్ట్ వచ్చేసరికి అమెండ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏంటి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇందాక చెప్పుకున్నాం కదా మనము. సో ఏంటి ఎలా ఉండాలి. సో ఇది మన యొక్క జాబ్కి సంబంధించి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఫుల్ వీడియో గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దని గైస్. థ్యాంక్ యూ.